మనకిప్పుడు షష్టగ్రహ కూటమి వచ్చిందండి. ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో మనకి ఈ యొక్క రాశి ఫలితాలను ప్రతి వారి యొక్క రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను చెప్తున్నాను. ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉంటుందంటే, మొన్నటిదాకా షష్టగ్రహ కూటమి బుధ, రాహు, శని, రవి, ఆ తర్వాత శుక్ర గ్రహాలు మీనరాశిలో ఉండడం, ఆ తర్వాత గురుగ్రహము వృషభ రాశిలో ఉండడము, కేతువు కన్యారాశి, ఆ తర్వాత చక్కగా మనకి కుంభరాశిలో శని గ్రహాలు ఉంటున్నాయి కదా. ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి మారేది ఒకే ఒక గ్రహం అండి. మార్చి 29న 2025 సంవత్సరంలో మనకి శని మారుతున్నాడు కుంభరాశి నుంచి మీనరాశికి. ఇక మిగతా గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి, మేజర్ గ్రహాలు. కాబట్టి ఈ యొక్క మార్చి 14 తర్వాత మనకి ఏప్రిల్ 14 వరకు రవి మీనరాశిలో ఉంటాడు. ఈ విధంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ప్రతి రాశిలో కూడా కొన్ని మార్పులు జరుగుతున్నాయండి. అసలు ఈ యొక్క మార్చి 30వ తేదీ నుంచి ఉగాది వచ్చింది. ఆ ఉగాదిలో మనకి అంతకు ముందే సూర్యగ్రహణము, ఆ తర్వాత అమావాస్య వచ్చింది. ఈ ఉగాది తర్వాత మొత్తం 12 రాశుల వారికి అనేకమైనటువంటి మార్పులు మనకి సంభవించాయి. ఈ విధంగా ఈ మార్పుల్లో చాలామంది ఈ యొక్క రాశుల వారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోవడము, కొంతమంది కొత్తగా అక్రమ సంబంధాలు కల్పించుకోవడం. ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్తున్నారు, ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు, పోలీసు వాళ్ళు చెప్తున్నారు, ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్తారు, అయినా కూడా తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారనమాట. ఈ ఫోన్స్ వచ్చేసి వీటితో చాలా ఈజీ అయిపోయింది ఇలాంటివన్నీ కూడా. అలాగే ధన ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి భారతదేశంలో ఉండాలా, మనం చక్కగా చదివినటువంటి చదువును మనం మంచిగా చక్కగా దేశానికి అంకితం చేద్దాం అనేటటువంటి స్పృహ లేకుండా మొత్తం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, విదేశాలకు వెళ్ళాలా, అమెరికా వెళ్ళాలా, ట్రంప్ అడ్డొచ్చినా సరే మనం వెళ్ళిపోవాలి, వేరే దేశాలకు వెళ్ళిపోవడానికి మనమే ఐడియా ఇస్తున్నాం. బాబు ట్రంప్ ఆయన రావద్దు, వద్దు మర్రో అని అన్నం పెడుతుంటే మీరు ఎందుకు వేరే దేశాలకు పోండి అని మనమే ఐడియాలు ఇస్తున్నాం మాస్టర్లు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళ మన శుక్ర మూడ వెళ్ళిపోయింది 28వ తేదీతో మార్చి. కాబట్టి గ్రహాలన్నీ కూడా పటిష్టంగా పనిచేయడం ప్రారంభించాయి. మొత్తం 12 రాశుల వారికి కూడా ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి, ఏ వ్యాపారాల్లో మనం సక్సెస్ అవుతాం, వీటన్నిటికీ కూడా మూల కారణం ఎథిక్స్, మారల్స్. ఇవి లేకుండా మీరు ఎంత పునాదులు వేసుకున్నప్పటికీ కూడా మీకు జరగవు. ఏమన్నా గురుగారు మీరు చెప్పినట్టు వింటామండి, మేము చాలా చక్కగా చేసుకుంటామండి, ఏ రెమెడీస్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. గురువు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ పదాన్ని ప్రయోగించకూడదు నాయన. గురువు అనేది సంథింగ్ వెరీ హై అనమాట. అది ఆ లెవెల్లో చాలా జాగ్రత్తగా మనం గురువు అనేటటువంటి మనం నమ్మామనుకోండి, ఆ మాట ఇచ్చామనుకోండి గురువు అని, ఆ గౌరవం ఇవ్వాలా. శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని మహర్షిని గురువుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఏది చెప్తే అది చేసేవాడు అనమాట. అంత గౌరవం ఉండాలి. అలాగే మనకి ఈ యొక్క చాలా కంత్రి తెలివితేటలు ఎక్కువైపోయినాయండి జనాలకి. యూట్యూబులు చూసేసి ఈడేం చెప్పాడు, ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు. ఇప్పుడు కోయోడు కూడా చెప్తున్నాడు, ఆడు ముందు బ్రహ్మశ్రీ అని పెడుతున్నారు ఛానల్ వాళ్ళు, ఏంటంటే వ్యూస్ కావాలని చెప్పి. కోయోడుకు బ్రహ్మశ్రీ ఏంటండి, ప్రపంచ ప్రఖ్యాత అని ఒకడు పెట్టుకుంటాడు, ఐకాన్ ఆస్ట్రాలజర్ అని ఒకడు పెట్టుకుంటాడు. ఇలా రకరకాల ఎవడు లెజెండరీస్. వీళ్ళంతా ఏం చదివారు అసలు, వీళ్ళ గురువులు ఎవరు అసలు వీళ్ళు? సో ఈ విధంగా మనకి అండ్ వాట్ దే ఆర్ టెలింగ్, వీళ్ళు ఏం చెప్తున్నారండి, జ్యోతిష్కులందరినీ మెస్మరైజ్ చేసేసాం, ఎప్రడైజ్ చేసేసాను, నా దగ్గరికి వచ్చేస్తారు, నేను చాలా గొప్ప, నేను ఈ మందు ఇస్తాను, మరుగు మందు ఇస్తాను, వశీకరణం చేస్తాను, ఇలా రకరకాల ఇది వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట. అండ్ వెన్ యూ ఓపెన్ యువర్ మౌత్, మనం మెన్ కెన్ అసెస్
సో పీపుల్ ఆర్ వెరీ వైజ్. We have to propagate the glories of our Gurudev, జగద్గురు ఆదిశంకరాచార్య. అండ్ మీ విదేశాలకు వెళ్ళడం గొప్ప కాదు, అక్కడ ఎథిక్స్ నేర్పించి పంపించాలి తల్లిదండ్రులు. ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకు జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ఏప్రిల్లో ద్వాదశ జ్యోతిర్ల రాశుల వారికి కూడా ఏ ఏ రాశి వారికి విడివిడిగా ఎలా జరగబోతుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. మీనరాశి, ఈ మీనరాశి వారందరూ కూడా మౌర్యాలు అయిపోతారు, చంద్రగుప్త మౌర్యాలు అయిపోతారు. రోజు చికెన్ మీకు ఆ విధంగా రంగరంగ వైభవంగా విలాసవంతంగా మీకు ఈ జీవితం అంతా కూడా ఏప్రిల్ నెలలో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు బ్రహ్మాండంగా మంచి ఆదాయం ఉంటుంది, మంచి బ్రహ్మాండంగా సాధిస్తారు మీరు. తర్వాత పేద ప్రజల పట్ల కాస్త దయ చూపించండి, పేదవాళ్ళకి సహాయం చేయండి. హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ. అది మానేసి మనం ఏలినేట్స్ అని జరుగుతుందండి, మనకి చాలా ప్రభావం, దాన్ని తగ్గించుకోవాలి మనం. మీ స్వభావం చాలా మంచిది. ఈ యొక్క మీనరాశి వాళ్ళంతా కూడా చక్కగా పేదవాళ్ళకి, మీ బంధువులకి మీరు చక్కటి మటన్లు చికెన్లు కూరలేసి భోజనం పెడతారు. మంచిగా వాళ్ళందరినీ కూడా గౌరవిస్తారు, ఆశ్రయాన్ని కల్పిస్తారు. అలాగే స్నేహితులను కూడా. అలాగే ఇప్పుడున్నటువంటి ఏప్రిల్ నెల గ్రహస్థితిని బట్టి మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ భార్య యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి కాస్త ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి ఆందోళన మీరు ఏమీ కూడా పడకండి. బీ హ్యాపీ, బీ మెర్రీ. చక్కగా అందరూ కూడా ఆనందంగా కుటుంబం అంతా కూడా రకరకాల పెళ్ళిళ్ళకి కార్యక్రమాలకు మీరు వెళ్తారు. అండ్ ఈ కాలంలో మీకు మీనరాశి వారికి ఎలా జరుగుతాయంటే పెళ్లి ఖర్చులకు చాలా ఎక్కువగా అవుతాయి పెళ్ళిళ్ళకి వెళ్ళడం వల్ల అనుకుంటాం. మరి గతంలో మనం కనుక ఏలినట్సిన సమయం కాకముందు ఏంటంటే ఒక పెళ్ళికి ఒకసారి వెళ్ళేవారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 2 సార్లు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు డైవర్స్ ఇచ్చేసి. మళ్ళీ మొదటి పెళ్ళికి మీరు వెళ్ళాలా, రెండో పెళ్ళికి మీరు వెళ్ళాలా, ఖర్చులతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఈ మీనరాశి వారికి అధిక ఖర్చులు ఉంటాయి. తీర్థయాత్రలు వెళతారు, హనీమూన్లకు వెళ్తారు, మొత్తం డబ్బంతా దీనికే తగలేసేస్తారు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, మేము ఆఫీస్కి వస్తాంరా మొగుడా అంటే ఆ ఓనర్లు కూడా నువ్వు ఆఫీస్ వద్దు ఇంట్లో నుంచే చెయ్యని మీకు ఇంకా ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. మీ పిల్లలని చక్కగా చూసుకుంటూ మీరు చాలా ఆనందంగా గడుపుతారు టైం అంతా కూడా. మీ యొక్క ఆనందానికి ఎవరు కూడా అడ్డురారు. మీ అమ్మగారు మీ నాన్నగారిని తెగ గౌరవించేస్తారు మీరు. కాబట్టి చక్కగా ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులంతా కూడా వ్యవసాయంలో మీకు కాస్త డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది. అండ్ ఈ మీనరాశి వారికి ఏంటంటే మరి శని రాహు ఇద్దరు కూడా జన్మంలో ఉండడం వల్ల మిమ్మల్ని మీరే నమ్ముకోరు. మీరు వేసుకున్న బట్టలను 2 సార్లు ఊడిపోయిందా ఉందా అని డౌట్ పడుతూ ఉంటారు. అండ్ గురువులు ఎప్పుడైతే అమ్మ నువ్వు రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయమ్మా అంటే 1 రౌండ్ తిరిగి కడుపు వచ్చిందని ఎత్తుగా చూసుకుంటూ ఉంటారు 4 సార్లు ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కసారికి. కాబట్టి ఈ విధమైనటువంటి అనుమానపు వైఖరి పక్కన పెట్టేసేయండి. విద్యార్థులు చదువుల్లో వెనకబడిపోతారు, జాగ్రత్తగా కష్టపడి చదవండి. అలాగే ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి చాలా ఎక్కువ కష్టపడాలి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడానికి, అలాగే సాఫ్ట్వేర్లో స్థిరమైనటువంటి ఉద్యోగాలు సంపాదించడానికి. శత్రు బాధ అనేటటువంటిది మీకు లేకపోయినప్పటికీ కూడా మిమ్మల్ని అందరూ తిట్టుకుంటారు, అపార్థాలు మిమ్మల్ని చేసుకుంటారు. కాబట్టి నిందలు పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇక వయసులో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి తొంటరి వేషాలు, కామ కేళిలు ఇవన్నీ కూడా బయటకు వచ్చేసి మీ యొక్క ఎక్స్ లవర్ వచ్చి మీ ఇంట్లో కూర్చుంటుంది. మీ భార్య మరి మీకు ఇవన్నీ కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ అన్నింటి నుంచి అధిగమించడానికి పరిహారాలు చేసుకోండి. ₹1 కూడా ఖర్చు కానిటువంటి పరిహారాలు చెప్తాం. ఎవరైతే రియల్లీ సీరియస్గా ఇంట్రెస్ట్గా ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీరు వాట్సాప్లో మీ డీటెయిల్స్, బర్త్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చక్కగా పెట్టండి. అలాగే చక్కగా మీరు ఈ యొక్క నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఫ్రీగా మేము జాతకాలు చెప్తున్నాం. కాబట్టి డిసిప్లిన్ ఇక్కడ చాలా అవసరం. కాబట్టి డబ్బులు మాకు అవసరం లేదు, కానీ డిసిప్లిన్, క్రమశిక్షణ ఉంటుంది. ఎంత బాగా చెప్పినందుకు ఒక లైక్ పడేయండి.
ఎంతో ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రీగా చెప్తున్నామయ్యా మీకు జాతకాలు. లైక్ పెట్టడానికి ఏంటి, పనికి మళ్ళీ క్యాబరీ డ్యాన్సులు ఆడవాళ్ళు వేస్తుంటే, లేకపోతే ఎవరో ఏయో డ్యాన్సులు వేస్తుంటే ఒకరినొకడు బూతులు తిట్టుకుంటుంటే వేస్తారు. మరి మీ యొక్క భవిష్యత్తు నిర్మాణానికి వేస్తున్నాం పునాదులు. ఎవడన్నా నీతులు చెప్తాడా? మీ నాన్న మిమ్మల్ని తిట్టి చెప్పాడా? మీ అమ్మ మిమ్మల్ని తిట్టి చెప్పిందా? మీ మాస్టర్లు మిమ్మల్ని తిట్టి, మీ మాస్టర్లు మాత్రం కొట్టి చెప్పారు. ఆ రోజు చెప్పినప్పుడు వినలేదు మీరంతా. యూ హ్యావ్ బికమ్ వేగబాండ్స్ నౌ. స్కూల్కి వెళ్ళారా? ఆఫీసర్లో సెటిల్గా అయిపోయారు, అమెరికాలో సెటిల్ అయిపోయారు మీరంతా, తెగ సంపాదించేస్తున్నా. స్కూల్కి ఏమైనా డొనేషన్ ఇచ్చావా నువ్వు? పోనీ పాఠాలు చెప్పిన మాస్టర్కి ఒక యాపిల్ పండు బట్టలు పెట్టావా? ఇన్ని సబ్జెక్టులకి ఇంతమంది మాస్టర్లు ఒక్క మాస్టర్కి పెట్టావా? రీయూనియన్ అని చెప్పి అమ్మాయిల ముందు బిల్డప్ ఇవ్వడం కోసం అమెరికాలో సెటిల్ అయ్యి మీరు పాత ఫ్రెండ్స్ అందరూ ఏం పీకుతారు? మీరంతా బొంగు రీయూనియన్లో కలిసి మీరంతా యుఎస్లో. డబ్బులు ఇవ్వండి, స్కూల్ని మళ్ళీ రెనోవేట్ చేయండి, మీకులా 10 మంది చదువుతారు. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు వర్క్. నీకు ఒక్కడికే వచ్చు అనుకున్నావు ఏంటి ఇంగ్లీష్? నీకు ఒక్కడికే ఉందనుకున్నా ఏంటి ఉద్యోగం? బోల్డ్ మంది చదువుతారా నీ స్కూల్ నుంచి. ఎవరి రెస్పెక్ట్ యువర్ టీచర్స్, లేకపోతే శాపాలు పెట్టేస్తాం, అందులో డౌట్ లేదు మళ్ళా. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా మీరంతా ఏలినట్టు శని జరుగుతుంది, శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణ